ఏప్రిల్ 15 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరకను. సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. ఎందుకంటే వారు ఆశించేది నీతియుక్తమైనది, వారికి దాన్ని అనుగ్రహించడం వలన ఏ సమస్య ఉండదని దేవునికి తెలుసు. దుర్నీతిపరులకు అలాంటి వాగ్దానం చెయ్యబడటం వ్యర్థమే. వారు పొందే వాటి వలన వారికి ఏ మేలు కలగదు. వారి వలన సమాజానికి కూడా ఏ ఉపకారం జరగదు. మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన మన ఆశలను మన్నిస్తాడు. నీతిమంతుల కోరికలు చెడ్డవైతే అవి వారికి అనుగ్రహించబడవు. అవి వారికి ఉండాల్సిన నిజమైన కోరికలు కావన్నమాట. వారి మనసు ఇటూ అటూ కొట్టుకుని పోవడం వలన పుట్టే ఆశలు అవి. వారు నడవాల్సిన నీతి మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన తప్పిదాల్లో చిక్కుకొనిన తరువాత వారి ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయి? అలాంటి ఆశలు, కోరికలు తిరస్కరించబడాల్సిందే. అయితే నీతిమంతులకున్న కృపాసహితమైన ఆశలు, కోరికలు ప్రభువు ముందు పెట్టబడినప్పుడు ఆయన కాదనేవాడు కాడు. కొద్ది కాలంగా ప్రభువు మన విన్నపాలను ఆలకించడం లేదా? ఈరోజు వాగ్దానం బట్టి ప్రోత్సహించబడి మళ్లీ ఆయన సన్నిధిలో మన కోరికలను విన్నవించుకుందాం. మన కోరికలను తీర్చడానికి ఆయన అస్సలు ఇష్టపడటం లేదా? అయినప్పటికీ మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన చిత్తంలో మన కోరికలు తిరస్కరింపబడటమే అన్నింటికంటే శ్రేష్టమని ఆయన ఎంచితే అలా జరగటమే మంచిదని ఎప్పుడూ ఆశిద్దాం. కొన్ని విషయాలైతే మనం చాలా ధైర్యంగా అడుగుతాం. మన ప్రాముఖ్యమైన కోరికలు ఏమిటంటే పరిశుద్ధత, ప్రయోజకత్వం, క్రీస్తు స్వారూప్యం, పరలోకానికి సిద్ధబాటు మొదలైనవి. ఇవి ప్రకృతి సిద్ధమైన కోరికలు కావుగాని కృపాసహితమైన కోరికలు. ఇలాంటి కోరికలు నీతిమంతులవే కాని మామూలు మనుషులవి కావు. ఇలాంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధించడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగానే అనుగ్రహిస్తాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనం. నా ప్రాణమా, ఈరోజు ప్రభువును విస్తారంగా అడుగు.